హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2 మూవీ 13 డేస్ వరల్డ్ వైడ్గా షేర్ ఎంత, గ్రాస్ ఎంత? 2 తెలుగు రాష్ట్రాల్లో 13th డే నిన్న ఎంత షేర్ రాబట్టింది? నార్త్ అమెరికా ఓవర్సీస్లో ఎన్టీఆర్ అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టిండు. వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్కు వార్ 2 మూవీ ఎంత దగ్గర వచ్చింది? సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ వరల్డ్ వైడ్గా షేర్ ఎంత, గ్రాస్ ఎంత? ఫస్ట్ బ్రేక్ ఈవెన్ కూలీ ఎక్కడైంది? 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న షేర్ ఎంత రాబట్టింది, గ్రాస్ ఎంత రాబట్టింది? వరల్డ్ వైడ్గా నిన్న 13th డే కూలీ మూవీ ఎంత కలెక్షన్ చేసింది? ఈ 2 మూవీస్ గురించి షేరు, గ్రాసు ఎక్కడ బ్రేక్ ఈవెన్ అయింది అనేది క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ నిన్న 13th డే అయితే వరల్డ్ వైడ్గా 5,50,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. ఇండియా మొత్తం నెట్ 3,65,00,000 దాకా నెట్ అయితే రాబట్టింది. 2 కోట్ల లోపు అయితే తమిళనాడు నుంచి రాబట్టింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న షేరు 26 లక్షల దాకా షేర్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు 20 లక్షలు తగ్గకుండా వర్కింగ్ డేలో షేర్ రాబడుతుంది. నిన్న బెటర్గా రాబట్టింది. గ్రాస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 60 లక్షల దాకా రాబట్టింది. బెస్ట్ కలెక్షన్సే డివైడ్ టాక్తో కూడా రన్ అయినా కానీ నిన్న 26 లక్షల దాకా 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ రాబట్టింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్నది కూలీ మూవీ, అది కూడా నైజాంలో. 16 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా 13 రోజులకు 17,15,00,000 దాకా షేర్ రాబట్టింది. కోటికి పైగా ప్రాఫిట్ నైజాంలో తీసుకొచ్చింది. ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నైజాంలో మాత్రం వార్ 2ని డామినేట్ చేసే విధంగా కలెక్షన్స్ అయితే రాబట్టింది. మొదటి రోజు వార్ 2 బ్రహ్మాండమైన కలెక్షన్ సాధించినా కానీ ఇంకా ఎవ్రీడే మాత్రం కూలీ మూవీ నైజాంలో మాత్రం ఎడ్జ్ తీసుకొని కలెక్షన్స్, అందుకే 17,15,00,000 దాకా షేర్ రాబట్టి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ నైజాంలో కంప్లీట్ చేసుకున్నది. సీడెడ్లో 10 కోట్ల బిజినెస్కు దరిదాపులో కూడా లేదు. 6,14,00,000 దాకా షేర్ మాత్రమే రాబట్టింది. సీడెడ్లో భారీ లాస్, ఆల్మోస్ట్ 3.5 కోట్లకు పైగా సీడెడ్లో కూలీ మూవీ లాస్ ఉండబోతుంది. ఉత్తరాంధ్ర మొత్తం మీద 5,45,00,000 దాకా షేర్ రాబట్టింది. ఇక్కడ కూడా లాస్ తప్పదు. ఇక ఈస్ట్ గోదావరి మొత్తం 2,91,00,000 దాకా షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 2,37,00,000 దాకా షేర్ రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 13 రోజులకు 2,94,00,000 దాకా షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్ 2,80,00,000 దాకా షేర్ రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 1,55,00,000 దాకా షేర్ రాబట్టింది. 45 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన కూలీ మూవీ నైజాంలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కోటికి పైగా లాభం తీసుకొచ్చింది. కానీ టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో 41,35,00,000 దాకా షేర్ రాబట్టింది. 65 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. 45 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా జస్ట్ ఇంకా 5 కోట్ల దాకా షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. కానీ మినీ లాస్ అయితే ఉండబోతుంది. ఆ సీడెడ్ ఆంధ్ర ప్రాంతంలో నైజాంలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. తమిళనాడు మొత్తం మీద 120 కోట్ల టార్గెట్ బరిలో దిగిన ఈ సినిమా గ్రాసే 136,80,00,000 దాకా రాబట్టింది. షేర్ తీసుకుంటే 70 కోట్ల దాకానే ఉంది. తమిళనాడులో మాత్రం భారీ లాస్, ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ లాస్, బిగ్గెస్ట్ డిజాస్టర్ అని తమిళ మీడియా కూడా డిక్లేర్ చేసింది. కూలీ మూవీ తమిళనాడులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. ప్రీ రిలీజ్ బిజినెస్ ఆ రేంజ్లో జరిగింది. 120 కోట్లు అంటే ఇంకా ఆల్మోస్ట్ 45 కోట్లకు పైగా తమిళనాడులో లాస్ కూలీ మూవీ. ఇక్కడ కూడా కేరళ కానీ గ్రాస్ తీసుకుంటే 22,50,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. ఇంకా కేరళలో అయితే ఆల్మోస్ట్ 20 కోట్ల దాకా బిజినెస్ అంట, అక్కడ కూడా లాసే. ప్రతి చోట కూలీ మూవీ ఒక నైజాంలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, ప్రతి చోట లాసే వచ్చేసింది. ఇక హిందీ వర్షన్ తీసుకుంటే అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది, అక్కడ కూడా భారీ లాభం. జస్ట్ 15 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా 22 కోట్ల దాకా షేర్ రాబట్టింది. గ్రాస్ 44,80,00,000 దాకా గ్రాస్ రాబట్టింది కూలీ మూవీ. హిందీలో సడన్ సర్ప్రైజ్, వార్ 2కి డిజాస్టర్ టాక్ రావడంతో హిందీలో ఎంతో కొంత ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. 44 కోట్ల దాకా గ్రాస్ అంటే బ్రహ్మాండమైన కలెక్షన్స్. 22 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఓవర్సీస్ మొత్తం మీద ఒక 50 లక్షలు రాబడితే బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. 85 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఆల్మోస్ట్ 84 కోట్ల దాకా షేర్ రాబట్టింది. 176 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది ఓవర్సీస్లో కూలీ మూవీ. వన్ ఆఫ్ ద బ్రేక్ ఈవెన్
నైజాం హిందీ ఓవర్సీస్ కూలీ మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టే. అసలైన మార్కెట్ తమిళనాడులో ఆల్మోస్ట్ 45 కోట్ల దాకా లాస్ ఉండబోతుంది. కర్ణాటక లాసు, కేరళ లాసు. మొత్తం మీద వరల్డ్ వైడ్గా 13 రోజులకు కూలీ మూవీ 246 కోట్ల దాకా షేర్ రాబట్టింది. 491 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. మూవీ టీం అయితే 500 కోట్ల గ్రాస్ వచ్చిందని పోస్టర్ వేసుకున్నది. మన లెక్క ప్రకారం 491 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. 306 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన కూలీ మూవీ 246 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఇంకా 60 కోట్ల దాకా షేర్ రాబడితే వరల్డ్ వైడ్గా ప్రీ రిలీజ్ బిజినెస్కు న్యాయం జరిగినట్టు. కానీ ప్రజెంట్ అయితే ఇంకో 2 కోట్లు 3 కోట్లు సాధిస్తుందేమో లాంగ్ రన్లో. ఆల్మోస్ట్ 38 కోట్ల 58 కోట్ల దాకా లాస్ అనేది డిజాస్టర్ మూవీ ఖాతాలోనే కూలీ అయితే ఉండబోతుంది. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్, కొన్ని చోట్ల భారీ నష్టం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నార్త్ అమెరికా ఓవర్సీస్ మార్కెట్లో అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేసి పెట్టిండు. RRR మూవీ 4 మిలియన్స్ పైగా నార్త్ అమెరికాలో కలెక్ట్ చేసింది. దేవర మూవీ 4 మిలియన్స్ పైగా కలెక్ట్ చేసింది. లేటెస్ట్గా డిజాస్టర్ టాక్ తోటి కూడా ఓవర్సీస్ నార్త్ అమెరికాలో అయితే 4.5 మిలియన్స్ కలెక్ట్ చేసింది. వార్ 2 మూవీ అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టిండు. వరుసగా 3 మూవీస్ పైగా 300 పైగా గ్రాస్ అయితే సాధించింది. ఇంకా టువార్డ్స్ ఇది 350 కోట్ల దాకా పరుగు అయితే తీస్తుంది వార్ 2 మూవీ. ఇక నిన్న 13th డే అయితే వరల్డ్ వైడ్గా 4,50,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. ఇండియా నెట్ చూసుకుంటే 2,90,00,000 దాకా నెట్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 13 లక్షల దాకా షేర్ అయితే రాబట్టింది. ఇక నైజాంలో 13 రోజులకు 13,80,00,000 దాకా షేర్ రాబట్టింది. నైజాంలో వన్ ఆఫ్ ద డిజాస్టర్, దీంట్లో డౌటే లేదు. సీడెడ్లో 18 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా 7,95,00,000 దాకా రాబట్టింది. సీడెడ్లో కూడా బ్రేక్ ఈవెన్ కష్టమే. ఉత్తరాంధ్ర మొత్తం మీద 6 కోట్లు రాబట్టింది. ఈస్ట్ గోదావరి 3,33,00,000 రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 4,25,00,000 దాకా రాబట్టింది. కృష్ణా డిస్టిక్ 3,30,00,000 దాకా రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 13 రోజులకు 1,86,00,000 దాకా రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 మూవీ 42 కోట్ల దాకా షేర్ రాబట్టింది. 63,60,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. వార్ 2 మూవీ 42 కోట్ల దాకా షేర్ అంటే 90 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఆల్మోస్ట్ 47 కోట్ల దాకా లాస్ అనేది స్పష్టంగా కానొస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే పోటీలో రిలీజ్ అవ్వడం, సినిమాకు నెగిటివ్ టాక్ అనేది భయంకరంగా రావడం అనేది, క్లైమాక్స్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా అనుకున్నంత రేంజ్లో అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేకపోవడం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దెబ్బ పడ్డది మనకు స్పష్టంగా కలెక్షన్ రూపంలో అయితే కానొస్తుంది. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో 63,60,00,000 దాకా 42 కోట్ల దాకా షేర్ అయితే రాబట్టింది. ఇంకా కర్ణాటక మొత్తం మీద 8,30,00,000 దాకా షేర్ రాబట్టింది. తమిళనాడు, కేరళ మొత్తం కలిపి 3,15,00,000 దాకా షేర్ రాబట్టింది. హిందీలో మాత్రం ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. 160 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 84,40,00,000 దాకా షేర్ రాబట్టింది. హిందీలో కూడా భారీ లాస్ అనేది, సగానికి పైగా లాస్ అనేది స్పష్టంగా. కానీ ఓన్ రిలీజు అక్కడ ఎస్రాజ్ ఫిలిం సంస్థ కాబట్టి టార్గెట్ అయితే 160 కోట్లు 84 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో 40 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 40 కోట్లు చేస్తే 35,15,00,000 దాకా షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో మినిమంగా 4 కోట్ల లాస్ అనేది ఓవర్సీస్లో స్పష్టంగా కానొస్తుంది. టోటల్ వరల్డ్ వైడ్గా 307 కోట్ల దాకా టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు అయితే 174 కోట్ల దాకా షేర్ రాబట్టింది. 338 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా నష్టం కూడా చాలా భారీగానే 100 కోట్ల పైగా స్పష్టంగా క్లియర్గా కానొస్తుంది. కానీ ఈ మూవీ ఈ రేంజ్ డిజాస్టర్ టాక్ తోటి కూడా పోటీలో కూడా 338 కోట్ల దాకా గ్రాస్ అంటే టువర్డ్స్ 350 కోట్ల దాకా పరుగులు తీస్తుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డు. నార్త్ అమెరికాలో ఎన్టీఆర్కున్న మార్కెట్ వల్ల కానీ మనం బిగినింగ్లో అడ్వాన్స్ బుకింగ్ చూసాం. హిందీలో ఎవరు దేకట్లేదు, తెలుగు బుకింగే నడిచింది అడ్వాన్స్ బుకింగ్. వన్ ఆఫ్ ద రికార్డ్ ఓవర్సీస్లో 35 కోట్లకు పైగా షేర్ రాబట్టిందంటే మేజర్ కీ రోల్ ఎన్టీఆర్ పాత్రే. ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయి. అదే ఎన్టీఆర్ లేకుండా ఈ సినిమాలో ఎవరున్నా కానీ 120-130 కోట్ల గ్రాస్ వస్తే మహా ఎక్కువ. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ డిజాస్టర్ టాక్ తోటి 350 కోట్ల టువార్డ్స్ వార్ 2 మూవీ అంటే కీ రోల్ ఎన్టీఆర్ పాత్ర. నార్త్ అమెరికాలో అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టిండు. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్గా 2 మూవీస్ అయితే 338 కోట్ల గ్రాస్ వార్ 2 మూవీ, ఇంకా 491 కోట్ల గ్రాస్ కూలీ మూవీ. ఆగస్టు 14th రిలీజ్ అయిన 2 మూవీస్ కలిసి ఈ ప్రశాంత్ నీల్
అసలు మైత్రి మూవీ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అసలు డ్రాగన్ మూవీ అప్డేట్ ఉంటుందేమో అనుకున్నాం ఇవాళ ఫెస్టివల్ సందర్భంగా. అప్డేట్ లేనే లేదు. థ్యాంక్ యూ. డిసప్పాయింట్ చేశారు.